ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో నేడు స్పీకర్ ఎదుట దానం నాగేంద్ర హాజరు కానున్నారు. దానం నాగేంద్రపైన అనర్హత వేటు వేయాలంటూ కౌశిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లు స్పీకర్ విచారించనున్నారు. ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో నేడు స్పీకర్ ఎదుట దానం నాగేంద్ర హాజరు కానున్నారు. దానం నాగేంద్రపైన అనర్హత వేటు వేయాలంటూ కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లు స్పీకర్ విచారించనున్నారు. ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో నేడు స్పీకర్ ఎదుట దానం నాగేందర్ హాజరు కానున్నారు. దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలంటూ కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లు స్పీకర్ విచారించనున్నారు. తెలంగాణ సమాజం ఆకలినా భరిస్తుంది, కానీ అవమానాన్ని మాత్రం భరించదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమన్యాయం కోసం ఈ ప్రాంతం కొట్లాడిందని, ఈ పోరాటంలో వేలాది మంది నేలకొరిగారన్నారు. పోరాడి నేలకొరిగిన వీరిలో స్ఫూర్తిగా ఉద్యోగులు బాధ్యతలు చేపట్టాలన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారులకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టామని తెలిపారు. ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లో అమ్మకుండా కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. ఇది ఆడపిల్లలందరూ సంతోషంగా ఒప్పుకుంటారు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ అత్తగారింటికి పోయినప్పుడు అత్తగారు మొత్తం జీతం అంతా ఇటే ఇవ్వమంటారు. కాబట్టి పెంచి పోషించిన తల్లిదండ్రుల మీద ఆడపిల్లలకు తప్పకుండా ప్రేమ ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఈ చట్టాన్ని స్వీకరిస్తారు. మరి అబ్బాయిల సంగతి నాకు తెలీదు. కాకపోతే మీరు కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే. జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది, జాగ్రత్తగా చూసుకోకపోతే కోత పడుతుంది. ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని మంచి శిక్షణ కార్యక్రమం, దీంట్లో ఇంకా కొంచెం ప్రాక్టికల్గా మీరు నేర్చుకోవాల్సింది ఉంది. రీసెంట్గా నేను కూడా స్టూడెంట్గా హార్వర్డ్ యూనివర్సిటీ పోయి వచ్చిన, మీకు అందరికి తెలుసు. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు క్లాసెస్ ఉండడం, అక్కడ సిస్టమ్ అంతా. మరి మీకు ఎన్ని గంటలు మీరు పార్టిసిపేట్ చేసారో నాకు తెలీదు. అక్కడ మాత్రం మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 7, ఆల్మోస్ట్ 12 hours కంటిన్యూస్గా ఉన్నాము. ఇది పెద్ద విషయం కాదు. కాకపోతే హార్వర్డ్తో నెగోషియేట్ చేసి వచ్చిన మీరందరూ హార్వర్డ్ వెళ్ళడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఈ ఎంసీ, హెచ్ఆర్డి, హార్వర్డ్ మధ్యలో ఒక ఎంఓయూ చేస్తున్నాం. వాళ్ళే ఇక్కడికి వచ్చి మీకు శిక్షణ ఇచ్చే విధంగా. సీఎం రేవంత్ రెడ్డి పైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రేవంత్ రెడ్డి ఇద్దరు సీఎం యూపీలో బుల్డోజర్లతోటి ముస్లింల మసీదులు, దర్గాలు కూల్చితే తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చాయని హాట్ కామెంట్స్ చేశారు. పేదల ఇల్లు, ముస్లింల ఇల్లు, మసీదులను హైడ్రాతోటి కూల్చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల ప్రస్తావన వస్తే బీజేపీ, కాంగ్రెస్ ఒకటేని అన్నారు. కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా అందరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే అన్నారు. ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని క్షమించి మద్దతు ఇచ్చామని తెలిపారు. దేశంలో మత ఘర్షణలకు కారణం కాంగ్రెసే అన్నారు. हुकूमत है ये भी वही कर रही है। अगर आज कांग्रेस की हुकूमत है तो क्या कर रही है? उधर योगी बुलडोजर के जरिए घरों को गिराता है, तो यहाँ पे रेड्डी भी गिरा रहा है घरों को, मस्जिदों को। उधर योगी मस्जिद को गिरा रहा है तो यहाँ का रेड्डी भी मस्जिदों को गिरा रहा है। वहाँ योगी दरगाहों को गिरा रहा है तो यहाँ का रेवंत रेड्डी भी दरगाह को मिसमार कर रहा है। अरे कोई फर्क नहीं है योगी में ना इस रेड्डी में, कोई फर्क नहीं है बीजेपी या कांग्रेस में। जब हमारा मामला आ जाता है तो सब एक हो जाते हैं। इनको दुश्मनी है तो हम मुसलमानों से, इनको दुश्मनी है तो हमारे कलमे से, इनको दुश्मनी है तो हमारी शरीयत से, इनको दुश्मनी है तो हमारी मसाजिद से, इनको दुश्मनी है तो हमारी दरगाहों से, इनको दुश्मनी है तो हमारे हिजाब से, इनको दुश्मनी है तो हमारी दाढ़ियों से, इनको दुश्मनी है तो हमारी टोपियों से, इनको दुश्मनी है तो हमारी बस्तियों से, इनको दुश्मनी है तो हय्या अल सलाह हय्या अल फलाह की अज़ाओं से कोई हमारा अपना नहीं है। ये सब को हम चाहिए, लेकिन हमारा काम, हमारी मदद किसी को नहीं चाहिए। क्या मसाजिदें शहीद नहीं हो रही हैं? क्या दरगाहें मिसमार नहीं हो रही हैं? हो रहा है। क्या फर्क है किसी योगी में या किसी रेड्डी में? कोई फर्क नहीं है। हर कोई हमारे दुश्मन है। समझो इस बात को। हमारी ताकत आपसे है, आपकी ताकत हमसे है,
और हम सब की ताकत, हमारे इत्तेहाद, हमारी जमात मजलिस इत्तेहादुल मुस्लिमीन से है, इस बात को समझिए। ఎన్నికల హామీ మేరకు తక్షణం మెగా డిఎస్సి ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగ ఐకాస లక్డీ కప్పులోని పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో బీజేపీ ఎంపీ కృష్ణయ్య పాల్గొని రేవంత్ రెడ్డి సర్కార్పైన నిప్పులు జరిగారు. ఖాళీగా ఉన్న 40,000 టీచర్ల భర్తీ కోసం తక్షణం నోటిఫికేషన్ ఇవ్వాలని, విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతోటి ఆడుకోవద్దని కాంగ్రెస్ సర్కార్ను కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణలో 45 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ముక్కుముడిగా అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో అడ్మినిస్ట్రేషన్లో మార్పులు జరగడంలో ఐఏఎస్ వర్గంలో చర్చ నడుస్తుంది. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జ నియమితులయ్యారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి గాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ధానకిషోర్ను నియమించారు. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, దేవాదాయ శాఖ కమిషనర్గా ఎం హనుమంతరావు, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి దివ్యను ప్రభుత్వం నియమించింది. పమేల సత్పతి కరీంనగర్ నుంచి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. సిక్తా పట్నాయక్ నారాయణపేట కలెక్టర్ నుంచి ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించారు. వెల్కమ్ బ్యాక్. దేశాలు వేరైనా వాళ్ళిద్దరినీ ప్రేమ బంధం ఒకటి చేస్తుంది. పెద్దల దీవెనలతోటి, వేద మంత్రాలు, బాజా భజంత్రీలతోటి ఒక ఫ్రెంచ్ అబ్బాయి, యానం అమ్మాయి వివాహ బంధంతో ఒకటయ్యారు. వెంకటేశ్వరరావు, అనంతలక్ష్మి సత్యవతి దంపతుల కుమార్తె అనిత అనుష ఫ్రాన్స్లో డేటా ఇంజనీర్గా పనిచేస్తుంది. అనిత అనుషకు రొమెన్ షులర్ తోటి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఫ్రాన్స్లోని ఒక ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న రోమెన్ సినిమాలు, డ్రామాల్లో నటిస్తుంటారు. అనుషతోటి కలిసి గతంలో యానం వచ్చిన రోమెన్ ఇక్కడ పెళ్లి వేడుకలో ఆనందాన్ని ఆస్వాదించారు. వివాహ వ్యవస్థ పట్ల గౌరవంతో తాను ఇదే పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని తన తల్లిదండ్రులు ఫిలిపు, మరీ షోలెర్ మరో 45 మంది ఫ్రెంచ్ దేశీయులతోటి కలిసి యానం వచ్చారు. కనకాలపేట శివార్లోని యానం రిసార్ట్లో 3 ముళ్ల బంధంతో దంపతులయ్యారు. భారతీయ సంస్కృతి అంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకే ఇలా పెళ్లి చేసుకుంటున్నానని వరుడు చెప్పారు. దీంట్లోంచి ఇవ్వాలంటే మీకు తెలియదే మొబైల్లో వాట్సాప్లో ఏ వీడియో కావాలి? ఇద్దరు జోడా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. రైల్వే కోడూరు ఎమ్మెల్యే బాధితురాలు మరో 3 వీడియోలు విడుదల చేశారు. నెల రోజులు గడుస్తున్నా ఇంకా కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. తనకు ప్రభుత్వంపైన పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే తనకు, తన కుమారుడికి చావే దిక్కు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రేపటితో నెల అవుతుంది నా ప్రాబ్లమ్ని నేను ఎక్స్పోజ్ చేసి. ఈ నెల రోజుల్లో నాకేం న్యాయం జరిగిందా అని చెప్పేసి నేను ప్రశ్నించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కమిటీ వేశారు, కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని నుంచి ఎటువంటి ప్రాసెస్ లేదు. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని మీద కూడా ఎటువంటి ప్రాసెస్ లేదు. రూలింగ్ పార్టీ అనేసి ఇదంతా కావాలని మీకు అధికారం ఉందని చెప్పేసి చేస్తున్నారా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పేసి నోరు తెరిచి న్యాయం చేయండి అంటుంటే ఒక్కడు ముందుకు రావట్లేదా? అంటే ఇంక అన్యాయం జరిగినట్టేనా? నువ్వేంటి
పార్టీకి సంబంధం లేదంటున్నావు కదా, ఇప్పుడు పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేసి అంటున్నారు. పార్టీకి సంబంధం లేదు సరే, అసలు ఆ పార్టీ అనేదే లేకపోతే శ్రీధర్ అనేవాడు లేడు కదా. అసలు ఆ శ్రీధర్ అనేవాడు బయట ప్రపంచానికే తెలియదు కదా. నువ్వు ఇచ్చిన అధికారంతోనే కదా శ్రీధర్ అనేవాడు ఇంత దారుణానికి ఒడిగట్టింది. లేకపోతే శ్రీధర్ అనేవాడు నాకెవరో తెలియదు కదా. శ్రీధర్ అనేవాడు సర్పంచ్గా ఉన్నప్పుడు నేను 3 సంవత్సరాల్లో కోడూరులో ఉన్నాను. కోడూరులో నా పని నేను చూసుకుంటున్నాను. అప్పుడు శ్రీధర్ అనేవాడు ఎవడో నాకు తెలీదు. మీరిచ్చిన పార్టీ అధికారం వల్లే కదా శ్రీధర్ అనేవాడు ఇలాంటి పనులు చేస్తుంది. అందుకే నేను పార్టీనే అడుగుతున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు కోర్టు పర్మిషన్ తీసుకోడు కదా, తర్వాత మేము డివోర్స్ తీసుకోవాల్సి వస్తుందో లేదో ముందే కోర్టు పర్మిషన్ తీసుకుంటున్నామని చెప్పి. అంతే ఇది కూడా రాజకీయ కుట్ర అనేసి అంటున్నారు. వాళ్ళతో మాట్లాడింది వీళ్ళతో మాట్లాడింది అనేసి అంటున్నారు. నేను అధికార పక్షం వాళ్ళని కాళ్ళు పట్టుకునేంత పని చేశాను. అసలు ఇప్పుడు ఏం చేశారు? ఒక నెల అవుతుంది, నెల రోజులుగా కామ్గా ఉన్నారు. ఏమన్నా అంటే ఇన్వెస్టిగేషన్ అంటారు. ఆధారాలతో సహా బయట పెట్టాను. అవతల వాడు ఇది తప్పు అని చెప్పలేకపోతున్నాడు. ఆ అమ్మాయి చేసింది తప్పు, ఆ అమ్మాయి చెప్తుంది అంతా తప్పు అని చెప్పలేకపోతున్నాడు. నేను ఆధారాలతో సహా నేను బయట పెడుతున్నాను. మీకు అర్థం కావట్లేదు, మీకు న్యాయం చేయాలని అనిపించట్లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తెప్పోత్సవాలు తిరుమలలో వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలు, పుష్పాలతోటి సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపైన శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చారు. స్వామివారి శోభయమాన రూపాన్ని తిలకించిన భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో జియంగారులు భక్తులు పాల్గొన్నారు. ఇవాళ రుక్మిణి సమేత శ్రీ కృష్ణస్వామి అవతారంలో శ్రీవారు దర్శనమిస్తారు. శ్రీవారి తెప్పోత్సవాలు ఈ రోజు స్టార్ట్ అయినాయి. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది పుష్కరిణిలో. మీరందరూ చూశారు, కనుల విందుగా ఎలక్ట్రికల్ ఎలిమినేషన్తో పాటు అలానే పుష్పాలతో అలంకరణ చేసి స్వామివారికి ఈరోజు 3 రౌండ్ల పాటు స్వామివారు శ్రీరాముడు, లక్ష్మణ స్వామి, సీతా సమేతుడై ఈరోజు 3 రౌండ్ల తెప్పోత్సవాలు నిర్వహించడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి కూడా 3 సార్లు చేయడం జరిగింది. తర్వాత 2 రోజులు 5 టైమ్స్ చేయటం జరుగుతుంది. ఇది చాలా ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ టైంలో నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా చాలా పెద్ద మొత్తంలో వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ కానీ, విజిలెన్స్ వింగ్ కానీ, అలానే టీటీడీ సిబ్బంది కానీ వాళ్ళకి ఏర్పాట్లు చేసి వాళ్ళకి కనుల విందుగా చూసే అవకాశం కూడా జరిగింది. అలానే ఎస్విబిసి ద్వారా కూడా కోట్లాది మంది భక్తులు కూడా వీక్షించే విధంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. అలా కూడా అందరూ కూడా చాలా భక్తిభావంతో పార్టిసిపేట్ చేసి ఇది సక్సెస్ చేయడం జరిగింది. సో మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు కాబట్టి మీ అందరూ తెలిసి టీటీడీ ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అలానే వేదోచ్చారణ కానీ, అలానే సాంప్రదాయాలు ఎప్పుడు కూడా, అలానే అన్నమాచార కీర్తనలు కానీ, అలానే అన్నీ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఎట్లయితే మనకి సాంప్రదాయంగా వస్తున్నాయి అదే విధంగా ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ నిర్వహించడం జరిగింది. శ్రీవారి తెప్పోత్సవాలు ఈరోజు రంగారెడ్డి జిల్లా రావిచెడులో కల్తీ పాలు కలకలం రేపుతున్నాయి. పాల సేకరణ ఏజెంట్ వ్యవహారం బట్టబయలైంది. షాద్నగర్ నుంచి ముడి పదార్థాలు కొనుగోలు చేసుకుని కృత్రిమ పాలు తయారు చేస్తున్నాడు. క్యాన్లలో కల్తీ పాలు తయారు చేసి పాల డైరీలకు సరఫరా చేసేవాడు. పక్కా సమాచారం మేరకు మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. కృత్రిమ పాలు ఆటను పోలీసులు సీజ్ చేశారు. కడతాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిర్వాహకుడిపైన దర్యాప్తు కొనసాగుతుందన్నారు సిఐ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం ఎరుకలపేటలోని ఒక ఇంట్లో రహస్యంగా సాగుతున్న కల్తీ తయారీ కేంద్రాన్ని విజిలెన్స్ అధికారులు గుట్టురట్టు చేశారు. పక్కా సమాచారంతో మెరుపు దాడులు నిర్వహించిన అధికారులు భారీగా నిల్వ ఉంచిన కల్తీని స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఆత్మకూరు కేంద్రంగా కల్తీ తయారవుతుంది, అది మార్కెట్లోకి విచ్చలవిడిగా సరఫరా అవుతుందని అధికారులకు ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన విజిలెన్స్ స్థానిక పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. తయారీ కేంద్రంలో లభ్యమైన ముడి పదార్థాలను చూసి అధికారులు షాకుకు గురయ్యారు.
నాణ్యత లేని నూనెలు, ప్రమాదకరమైన రసాయనాలు వాడుతూ స్వచ్ఛమైన నెయ్యిగా నమ్మిస్తూ మార్కెట్లోకి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, ఇంకా ఎక్కడెక్కడ వీరి నెట్వర్క్ ఉందనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెప్పినాం కదా బాబు, బ్రాహ్మణ కొట్టూరులో గొల్లబాపురంలో పట్టుకొచ్చి స్టేషన్లో 2 సార్లు ఫైన్ లేపించి చెప్పినాం. మొన్న మళ్ళీ తీసుకుని తీసినాము. మరి ఎందుకు చేస్తున్నాడు? తప్పని తెలుసు కదా ఇది. వీడు 2 రోజులు సార్ గంజాయి కదా బయటకు వచ్చి మ్యాండ్ వచ్చి ఇదే పని ఏం పని ఆడు 7వ పోయినా నన్ను 2 కేసులు ఉన్నాయి గంజాయి కేసులు. సరిపోదు మళ్ళీ ఇంకోటి కొత్త కేసు ఇది వాళ్ళ కథ. గంజాయి చేసుకుంటే నీకు గంజాయి సాంతికి ఇది కావాలి నీకు. నాగార్జున గంజాయి ఈ వ్యాపారం చేస్తాం. ఇది కాబట్టి ఇంకా వేరే కలుపుతాడు దీంట్లో ఎసెన్స్ అని గీ ఎసెన్స్ అని వస్తుంది సపరేట్ వస్తుంది. ఏరా ఇదేనా వేసేది? ఇదే సార్. వాసన వస్తుంది. ఇది వస్తుంది సార్, ప్రమాణం వస్తుంది. అది ఉంది కదా దాంతో ఖాళీ డబ్బి ఖాళీ దాని నుంచి ఇదే ఉంది సార్. డబ్బి ఉంది లేదు. ఎక్కడ అమ్ముతారు మీరు ఇవి? టౌన్లో కూడా ఉంటారు సార్. నేను గుర్జాలు పెడుతున్నా దాన్ని పెడుతున్నాను. జనాన్ని సాగుతా కానీ కానీ అనమాట. ఆల్రెడీ చెప్పినాం కదా బాబు, బ్రాహ్మణ కొట్టూరులో గొల్లబాపురంలో పట్టుకొచ్చి స్టేషన్లో 2 సార్లు ఫైన్ లేపించి చెప్పినాం. మొన్న మళ్ళీ తీసుకుని నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బిజ్జూర్ గ్రామానికి చెందిన శివాజీ అనే వ్యక్తి బైన్సులో వివాహ వేడుక నుంచి తిరిగి స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నదీ తీర ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలతో పాటు ఎస్ఎల్ఆర్, మరో అధునాతన రైఫిల్, 12 బోర్ తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టుగా బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. మరోవైపు అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతుందని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సుందర్ రాజు పట్టలింగం తెలిపారు. వివాదాస్పద చిత్రం కేరళ స్టోరీ 2 విడుదలకు కేరళ హైకోర్టు బ్రేక్ వేసింది. శుక్రవారం థియేటర్లోకి రావాల్సిన ఈ సినిమా విడుదలను 15 రోజుల పాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలకు కేవలం 1 రోజు ముందు ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ సినిమా కంటెంట్ మత ఉధృత పరిస్థితులను రెచ్చగొట్టేలా ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం సినిమా విడుదలను 2 వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ వ్యవహారంపైన తదుపరి విచారణ జరగనుంది. విడుదలకు ముందు భారీగా ప్రమోషన్లు, పంపిణీ ఏర్పాట్లు చేసుకున్న చిత్ర నిర్మాతలకు ఈ నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇప్పటికే పలుచోట్ల మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ను రద్దు చేయాల్సి రావడం వారికి ఆర్థికంగా నష్టం కలిగించనుంది. గతంలో వచ్చినది ది కేరళ స్టోరీ తరహాలోనే ఈ సీక్వెల్ కూడా వివాదాల్లో చిక్కుకుంది. కేరళలో అధికారంలో ఉన్న వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.